హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బాస్మతి రైస్ని కడిగి ఒక అరగంట నానబెట్టాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసి మరిగించాలి. మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి రైస్ ఉడికించాలి. 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ తీసేసి రైస్ చల్లారబెట్టాలి. ఇప్పుడు చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి గుడ్లు కొట్టి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లి తరుగు, మనం తీసుకున్న బోన్లెస్ చికెన్ ముక్కలు, సాల్ట్, పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేయించాలి. బోన్లెస్ చికెన్ అయితే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ పీసు, కొంచెం చికెన్ మసాలా, మనం ఫ్రై చేసిన ఎగ్ బుర్జీ, సోయా సాస్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టిన రైస్ వేసి బాగా కలపండి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.